పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం అంటే మా అందరం ఇక్కడ కాపులు ఏరియా పవన్ కళ్యాణ్కి వన్ సైడ్గా గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అంటే ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకుంటున్నారు? నేను ఒక 50,000 మెజార్టీతో గెలుస్తాడు అనుకుంటున్నాను. కొందరు వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల వైసీపీ మైనస్ అయిందంటారు. వైసీపీ మైనస్ ఏమనలేదు, అందరికీ పంచిపెట్టలేదు వైసీపీ వాళ్ళు, దానివల్ల మైనస్ అయిందంట. మైనస్ అయింది. అంటే ఇక్కడ ఉప్పాడలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు సమస్యలు కూడా ఏమీ లేదు. మీకు తెలిసి ప్రధాన సమస్య ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఉప్పాడోళ్ళు అయితే సమస్య ఏముంది, ఇగో ఈ రోడ్లని అవన్నీ బాగు చేస్తారని చూస్తున్నాం. ఇక్కడ ఏం బాగు చేయలేదు వైసీపీ ప్రభుత్వంలోని. అంతే. అంటే సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు. అంటే జగన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ ఎందుకు వద్దుకుంటున్నాం అంటే అన్ని విధాల మాకు రోడ్లు డెవలప్మెంట్ లేక మేము వద్దనుకుంటున్నాం. అంటే అమ్మఒడి కానీ ముసలి పింఛన్లు కానీ అమ్మఒడి ఎందుకు 100 చేయి లాగుతున్నారు. అంటే ఈ చేతేసి తీసుకుంటుందా? ఈ చేతేసి తీసుకుంటుంది. ఇప్పుడు 3 రాజధానులు కావాలంటారు, ఒక రాజధాని పెట్టారు. మేము ఒక రాజధానే కావాలంటున్నాం. ఇంకోటి పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో వల్ల జగన్కి వ్యతిరేకత వచ్చిందంట, నిజమేనా? వ్యతిరేకం వచ్చింది, నిజమే. మా పాస్బుక్లు మాకు లేవు, జగన్ ఫోటో ఉంది, అందుకని అంతా వ్యతిరేకంగా ఉన్నాం. అంటే చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తాం కూటమని మేము అనుకుంటున్నాం. అంటే కొందరు ఏమంటున్నారు అంటే బాబు గారు చెప్తారు కానీ చెయ్యరు పనులు అని అంటారు కదా. అలాగ అంటున్నారు కానీ చేస్తారనే ఇతరునే చూద్దాం. జగన్ చూసాం కదా, జగన్ పట్టి చూసాం, పవన్ కళ్యాణ్ కూడా చూస్తాం, అప్పుడు చూద్దాం. అంటే జగన్ గారు 175కి 170 సీట్లు గెలుస్తాను అని అంటున్నారు కదా. ఏదో వాళ్ళ కళ్ళు అంతే పిచ్చి బేమలో అంతే. ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాం. మా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడండి. అమ్మగారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వంగ గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? జానండి పేన గెలుతుందని పైన వాటిలో రాలేదు, ఆ నుంచి ఉన్నాను. ఇక్కడ గ్లాసులన్నీ గొలెత్తున్నా, ఏది రెక్క పక్క ఏమి అవ్వలేదు అని గొలెత్తున్నా అలా అని చెప్పి. అంటే గ్లాస్ గెలుస్తారా ప్యాన్ గెలుస్తా? ప్యాన్ గెలుస్తాయి. అందరూ గ్లాస్ గెలుస్తుంది అంటున్నారు కదా. గలాసు వేసేవాళ్ళు గలాసులకి ఏం పడలేదంటే ప్యాన్కే పడ్డాయి ఎత్తనాలు, ఏదో పైకి ఏమి తెల్లలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను మంచిగా అభివృద్ధి చేస్తాను అన్నాడు కదా. అంటే పవన్ కళ్యాణ్కి అతనని అని అనుకున్నావా, ఎక్కడ ఇచ్చేదంట అదే గెలిచేదని సగం మంది మన వాటర్ జాతిలోనూ అంటున్నారు, వాటర్ కుటుంబంలోనూ. అంటే ఒకవేళ సీఎంగా అయితే జగన్ కావాలనుకున్నా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? మేము జగన్ కావాలని అనుకున్నాము. ప్యాన్ కావాలన్నా. చంద్రబాబు గారు బాగా అభివృద్ధి చేస్తాను అంటున్నారు కదా. అలాగే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలవారంటారా? పవన్ కళ్యాణ్ గెలుస్తానన్నావు, గోల వెళ్ళిపోతాను దాని మట్టికి. మన ఏమో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటా వంగ గీత గారు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన్ని కూడా ఒకసారి చూడాలి కదా అని అంతే అండి, అంతే తప్ప అతను ఏదో చేస్తాడు అన్నది ఇంకేం తెలియదు కదా, వస్తేనే కానీ తెలియదు కదా. అందరు కొందరు 1,00,000 మెజార్టీతో వస్తారంటున్నారు, నిజమంటారా? అంటారా? అవునండి. పోలింగ్ ఎలా జరిగింది? బాగా జరిగిందండి, ఇంకే గొడవలు లేవండి, బాగా జరిగింది. మళ్ళీ ఈ ఉప్పాడలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ సమస్యలు అయితే ఏమి లేవు. ఒకవేళ మీకు తీర్చవలసిన సమస్య ఏమన్నా ఉందా? అది అంటూ మనకి ఏం తెలియదండి. అభివృద్ధి అయితే చేయాలంటారు. అది చేస్తానని అన్నాడు కదండి పవన్ కళ్యాణ్. వీళ్ళు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ ముంపుకు గురవుతుంది అని అన్నట్టు అది తుఫాను వస్తుంటే ప్రతిసారి కూడా సముద్రం అలా వస్తూనే ఉంటుందండి ఎదురికి. దాన్ని ఆపడానికి గొట్లు వేస్తున్నారు, ఏం వేసినా అది ఆగట్లేదు, అది అలా వస్తూనే ఉంటుందండి. అయితే ఒకవేళ సీఎంగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంగా అయితే అది చెప్పడానికి అవదండి, ఎవరు వస్తారన్నది కూడా తెలియదండి. ప్రస్తుతానికి అయితే జగనే వస్తారని అనుకుంటున్నారండి.
గట్టి పోటీ ఉందంటారా? మొత్తం 40-40గానే ఉందండి. ఎవరు వస్తారని కూడా చెప్పలేమండి. అంటే ఇద్దరు సంక్షేమ పథకాలు చేస్తామని అంటున్నారు కదా, అంటే చంద్రబాబు గారు ఇంకా డబల్ పథకాలు అయితే జనాలకు ఇస్తామని అంటున్నారు. దానివల్ల ఏమైనా చేంజ్ అయింటారంటారా, అవి లేకుంటారు అంటున్నారు? తెలియదండి, ఇస్తారా అన్నది వస్తా అన్నది. ఇప్పుడు జగన్ గారు కూడా బాగా చేశారు కదండి. ఆయన కూడా ఇళ్ళ స్థలాలు కట్టించి బాగా చేస్తారు. ఆయన కూడా తప్పు పట్టకేం లేదు కదండి. అంటే 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్ అంటారా? ఒక రాజధాని బెటర్ అండి. 3 రాజధానులు ఎందుకండి? అంటే ఆ రాజధాని ఏది చేస్తే బాగుంటుంది? మన ఇది గుంటూరు చేస్తున్నారు కదా, అదే బాగుంటుందండి. ఆంధ్ర గారు ఇక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రావచ్చండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఎందుకు అనుకుంటున్నారు? లేదు, ఇక్కడ ఓట్లు పెట్టి ఫాలో అవుతారు దాన్ని బట్టి. అంటే 1,00,000 మెజార్టీతో గెలుస్తారు అంటున్నారు, అది గెలిచవచ్చు అంటారా? రావచ్చు. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా బాగా ప్రశాంతంగా జరిగింది. ఇలాంటి గొడవలే. ఉప్పాడకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం లేవండి, అలాంటి ఏమి లేవు ఇక్కడ. అంటే అప్పుడప్పుడు ముంపుకు గురవుతుంది అంటారు కదా, అంటారా? ఆ సమస్యను అయితే క్లియర్ చేయాలంటారా? అది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? అలాంటి ఏమి లేవు మరి. ఇప్పుడు ఉన్నంత మట్టుగా ఆయనే వస్తారని నిధింపులో ఆయనే వస్తాడని లెక్కలో ఉంది మరి. అంటే కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల నిజమేంటారా? నిజమే ఉంటుందండి. మా వాడు కూడా ఇవ్వండి. సేమ్ అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? మేము పార్టీ ఫీలింగ్లో ఉండవండి. మాది ఏంటంటే అది వేసేయడం చేయడమే. మామూలు అంటే జగన్ కావాలనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు కావాలి? మాకు ఈ జగన్ ఏం లేదు. మేము ఎంప్లాయీస్ ఉద్యోగం లేదు. ఎవరు వచ్చినా ఒకటే మాకు. ఏదైనా ప్రభుత్వం మాకు ఎప్పుడు వచ్చినా మేమే చేసుకోవాలి. ఇప్పుడు మేము పంచాయతీ వర్కర్లు, మేము పంచాయతీ వర్కర్లు. వాళ్ళు వీళ్ళని సంవత్సరం మేమంతా తప్పదు. ఎవరు వచ్చినా ఒకటే మాకు. అది ఇది కాదు, అది కాదు. దీనికి ఏంటంటే వాళ్ళు వేసేయడం చేయడం.